ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము ద్వారా బలపరచబడదా. దేవుని యొక్క మాటలు ఈ రాత్రి మన హృదయాలను శుద్ధీకరించులాగున వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరు బైబిల్ ఉన్న వారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక బైబిల్ ఉన్న వారందరూ చూడండి. 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము క్షమించండి 2వ అధ్యాయం 20వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరు బిగ్గరగా చెప్పండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మళ్ళా చదువుదామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. మరలా చెప్దామండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడునుగాక. దయచేసి జాగ్రత్తగా వినండి. రాత్రి ఒక దివ్యమైన వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. సువార్త లేక వార్తేమో ఒకటే, కానీ ఆ వార్త విన్నవారు కొంతమంది ఏమో వెర్రి వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే ఆ వార్త వాళ్ళకు వెర్రితనముగా ఉన్నది. కొంతమంది దేవుని శక్తి చేత నింపబడ్డారు. అద్భుతమైన వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈ రాత్రి మరొక దివ్యమైన వాక్యం చూడండి. అపోస్తులైన పౌలు గారు అంటున్నాడు, మనం చదువుకున్న వాక్య భాగంలో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నా. అపోస్తులైన పౌలు గారు నేను సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. అనగా పౌలు గారు సిలువ వేయబడల. పౌలును సిలువేయల భౌతికంగా, కానీ పౌలు గారిలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని ఆయన ఏం చేశాడు? సిలువ వేశాడు. గుర్తుంచుకోవాలి. సిలువ వేయబడము అని అంటే మనకున్న ప్రతి దేవునికి వ్యతిరేకమైన ప్రతి దానిని మనము సిలువ వేయాలి. అప్పుడు మన యందు ప్రభువు జీవిస్తాడు. అందుకని అంటాడు, ఇక మీదట జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తు జీవిస్తాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. మొదటి పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములకై మ్రాణు మీద సిలువ వేయబడ్డాడు. ఆమేన్. ఆయన మన కొరకు సిలువ వేయబడ్డాడు. కాబట్టి మనము సిలువ వేయబడవలసిన పని లేదు, కానీ మనలో కూడా యేసయ్యకి ఇష్టము లేని వాటిని ఏం చేయాలి? సిలువ వేయాలి. చెప్పాలి అందరూ. ఏం చేయాలి? వాయిదా వేయాలంటారు. ఎవరు? వాయిదా కాదు. ఏమేయాలి? సిలువ వేయాలి. వాయిదా వేసావా ఇంకొక రోజు దానికి, అలా కాదు, సిలువ వేయాలి. ప్రియులారా,
ప్రతి మనిషిలో కూడా బాల్యము నుండే, ఎప్పటి నుండి? బాల్యము నుండే చెడ్డ దుర్గుణాలను సైతానుడు తెచ్చి మనిషి పుట్టుకతోటి వానిలో నూరిపోస్తున్నాడు. ఈ మధ్య ఒక చోట చదివా, ఒక బాలింత అంటే గర్భిణీ స్త్రీ వెళ్ళి ప్రసవించిందంట హాస్పిటల్లో. అప్పటికి 7 రోజులు, 8 రోజులు, 10 రోజులు అయితే ఇంటికి పంపిస్తూ ఆ నర్సు వచ్చి ఆ చెతస్కోప్ పెట్టి ఆమెను పరిశీలన చేస్తుంటే ఆ పుట్టిన బిడ్డంట, వినండి, ఆమె మెడలో ఉన్న దండను అలాగే పట్టుకుంది. చూసారా? ఎవరు? తల్లి కాదు, పుట్టిన. ఎంతసేపు లాగినా రావట్లేదు. గట్టిగా లాగలేమనుకో, కొంచెం అలా తీయబోతుంటే వదలట్లా. పుట్టగానే సైతాన్ గాడు ఏం చేస్తున్నాడు? దుర్గుణాలను తెచ్చి వారిలో నాటుతున్నాడు. ఆదికాండములు అంటాడు, నరుల యొక్క హృదయపు చెడుతనము వారి బాల్యము నుండే చెడిపోయి. ఎప్పటి నుండి? మీరందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మనం పిల్లలను కన్నాం, పెంచాం, పెద్దోళ్ళని చేస్తాం. వాళ్ళు కొంచెం పెద్దోళ్ళ ఆటలు ఆడుకుంటుంటారా? ఆటలాడుకుంటూ వాళ్ళకి ఏదో తేడొస్తే ఇంటికాడున్న వాళ్ళను చెప్పాలి, ఇంతయి కాదు, ఎంతయి ఇంత బూతులు అంటా ఉంటుంది. ఎవరు నేర్పారు? చెప్పాలి. వాళ్ళ అమ్మ నేర్పుద్దా? వాళ్ళ నాన్న? ఎవరు నేర్పు? సాతాను. ఇంకా మీకు వాక్యానుసారంగా అర్థమయ్యేటట్టు చెప్తా, ఒక యజమానుడు భూమిలో వెళ్ళి గోధుమలు చల్లాడు. ఏంటి? చల్లితే ఇంటికి వచ్చి గోధుమలు పండుతున్నాయి, పెరుగుతాయి, పెద్ద అవుతాయి, విత్తనాలు వస్తాయని వాడు ఆనందిస్తుంటే సాతానుగాడు వచ్చి గురుగులు చల్లిపోయాడు. ప్రతి మనిషి కాదు, కొంతమందిలో ఎక్కువ, కొంతమందిలో తక్కువ. మెట్టుకు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకని పౌలు గారి మాట ధ్యానిస్తున్న మనము మనలో ఉన్నటువంటి యేసయ్యకి ఇష్టము లేని ప్రతి దానిని రాత్రి ఏం చేయాలి? సిలువ వేయాలి. చూడండి, వాక్యములో మనం గమనిస్తే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు శరీర కార్యములు స్పష్టంగా ఉన్నాయంట. ఎలా ఉన్నాయి? స్పష్టంగా అంటే అర్థం వివరంగా, ఖచ్చితంగా, చక్కగా వ్రాయబడ్డాయి. పౌలు గారు కూడా ప్రభువులోకి రాకముందు ఆయన నిండా దుర్గుణాలే. చదవండి, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 1వ వచనము నుండి చదవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 1, 2 వచనం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించిన వాడు ఏం చేసేవాడు? హత్య చేశాడు. హత్య చేయటం అంటమ్మా, ఓరు నాయనో, హత్య చేయటం అంటే ఏంది? రావట్లేదు ఊరికంటే మేము ఎవరిని హత్య చేయలేదయ్యా అనుకుంటారా? అర్థమైందా? హత్య చేయడం అంటే పౌలు గారు చంపాడు చాలా మందిని, హింసించాడు చాలా మందిని. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడను అంటాడు. ఇలాంటి పౌలు గారు తనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ ఏం చేశాడు? సిలువ వేశాడు. అందుకని ప్రభు యొక్క కృపను బట్టి చెప్తున్నాడు, నేను క్రీస్తుతో కూడా పాత సౌలును ఏం చేశాడు? సిలువ వేశాడు. ఇక జీవించు వాడను నేను. అద్భుతమండి మాట, అద్భుతం. ప్రియులారా, నీవు నేను బైబిల్లో ఉన్న అనేక దుర్గుణాలను ఈ రాత్రి ధ్యానం చేసుకొని వాటిని మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. ఊరక తీసేద్దామంటే సాధ్యమో కాదు. సిలువ వేయాలి.
గలతీ చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 5:19-21 ధ్యానం చేస్తే శరీర కార్యములు స్పష్టమైన, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చెప్పబడ్డాయి ఖచ్చితంగా. వాటిలో చదువుమా: జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు. చూసారా, ఈ మొత్తం కలిపితే ప్రియులరా ఎన్ని ఉన్నాయి? 15 ఉన్నాయి. ఎన్ని? 15 ఉన్నాయి. ఒక మనిషిలో శరీర కార్యాలు ఈ 15 ఉంటాయి. కొంతమందిలో 10 ఉండొచ్చు, కొంతమందిలో 11 ఉండొచ్చు, కొంతమందిలో 5 ఉండొచ్చు. నేను చెప్పా కదా, అసలు ఇంటర్లో ఉన్న సబ్జెక్టులు ఎన్ని? 5 అయితే ఎన్ని ఫెయిల్ అయ్యి రావురా అంటే చెప్పండి, ఇంకేమన్నాయి మిగిలినాయా? అట్లే కొంతమందిలో 15 ఉంటాయి, కొంతమందిలో 10 ఉంటాయి. నెట్టుకు ఈ శరీర కార్యాలు నిన్ను యేసయ్య యొద్దకు రానివ్వవు, వచ్చిన ఆయన మాటలు విననివ్వవు, విన్న ఆ మాటల ప్రకారము జీవింపనివ్వవు. కాబట్టి వీటిని ఏం చేయాలి? మనము సిలువ వేయాలి. చెప్పాలి నోటితో. ఏం చేయాలి? సిలువ వేయాలి. అయ్యా, నా దగ్గర అన్ని లేవులే అనుకుంటున్నావా? 1 అయినా 2 అయినా అసలు ఎన్నైనా వాటిని మన శరీరములో ఉంచుకోకూడదు. ఇవి శరీర కార్యాలు. ఆ పైన వ్రాయబడింది, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును ఎప్పుడూ పోరాటం జరుగుతూ ఉంటుంది. లే, ప్రార్థన చేసుకో. అందరు వెళ్తున్నారు చర్చికి వెళ్ళు, అందరు పోతున్నారు చర్చికి పో, అందరు పాడుతున్నారు నువ్వు కూడా పాడు, అందరు వాక్యం వింటున్నారు నువ్వు కూడా విను. ఆత్మ చెప్తుంటది మనలో ఉండి. శరీరం ఏమంటుంది తెలుసా? మా ఇంటి పక్కోడు పోయిండా, వాడు వెళ్ళాడా, ఈడెళ్ళాడా, నేను ఎందుకు వెళ్ళాలి, నీకేం పర్లేదు పడుకో. శరీరము చెప్పే ఆలోచన. శరీరం చెప్పినట్టు నువ్వు విన్నవా? నువ్వు యేసయ్య బిడ్డవు కాలేవు. ఆమేన్. రెండవదిగా చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి ఈ 10 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఇందాకటి ఎన్ని ఉన్నాయి? 15. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? నిన్నెంత కూలి తక్కువని చెబుతాను, మొన్నెంత కూలి తప్పుని చెప్తా, ఈరోజు ఎంత ఇచ్చిన కూలి అట్లాగే గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? 10 ఉన్నాయండి. దేవుని రాజ్యానికి నిన్ను చేరకుండా చేసే ఎన్ని? 10 ఉన్నాయి. ఇందాకటి 10లో ముందుగా ధ్యానించిన 15లో ఈ 10 కూడా కొన్ని ఉన్నాయి. ఏంటో తెలుసా? విగ్రహారాధన. దేవుణ్ణి కాదని నువ్వు ఇంకెవరి యొద్దకెళ్ళి వారిని ఆరాధించిన దేవునికి ఎంతో కోపం వచ్చు. ఇంకా పచ్చిగా మన భాషలో చెప్పాలంటే, మీరేమనుకోవద్దు, తప్పనిసరిగా చెప్తున్నా, నువ్వు యేసయ్యకు సంఘము ద్వారా అనగా వధువుగా సిద్ధపరచబడిన వధువు. ఆయన నీకు వరుడు, నువ్వు ఆయనకు వధువు. ఆ క్రమం వదిలిపెట్టి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నమస్కరిస్తే ఆయనకు నువ్వు లోబడిన వ్యక్తి అవుతావు. ఆమె ఏ పురుషుడు తన భార్య ఇంకొకనికి లోబడితే మనస్కరించడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి.
అందుకనే దేవుడు అన్నాడు, నేను రోషము కలిగిన, చెప్పాలి, నేను రోషము కలిగిన, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందు గాని క్రింద భూమి యందు గాని ఈ మధ్యలో ఇంకా దేని యందైనను గాని నువ్వు ఆయనను తప్ప ఇంకొకరి దగ్గరికి వెళ్ళి నువ్వు లోబడే పని చేయకూడదు. అందుకనే విగ్రహారాధన మరలా పాపముగా చెప్పబడింది. ప్రియులరా, అయ్యా నేను బొమ్మకు మొక్కట్లేదు కానీ, బొమ్మకు మొక్కను కానీ, ఉదయం లేవగానే తెలుసా, ఒక ఆయన ఉదయం లేవగానే అమ్మ గల్ల పెట్టె తీసి, ఏ పెట్టా, డబ్బులున్న పెట్టె తీసి, దాన్ని గల్ల పెట్టె అంటారు, గల్ల పెట్టె తీసి దండం పెట్టుకొని ఇవాళ నిండాలమ్మా అని కోరుకొని మళ్ళీ వేస్తున్నాడు. ప్రార్థనకు వచ్చుతూ ఉన్నాడు. ఒకరోజు పాస్టర్ గారి ఇంటికి వెళ్ళేసరికి ఏ పెట్టె తీసిండో, గల్ల పెట్టె తీసి ఏం చేస్తుండో, దండం పెడతాడు. గల్ల పెట్టెకు దండం పెడతాడు. పాస్టర్ గారు, ఎవరికయ్యా నువ్వు అది? నేను డబ్బు పూజ చేస్తున్నాయ్యా. ఏ పూజ? అది దేవుని దృష్టిలో తప్పు. ఆమె నువ్వు గల్ల పెట్టెకు దండం పెడితే ఆ గల్ల పెట్టె నీతోటి రానే, ఆ గల్ల పెట్టె నీ ప్రాణాన్ని ఒక అరగంట ఈ భూమి మీద ఉంచదు. చాలా మందికి తెలియక బంగారానికి దండం పెట్టేవాడు, గల్ల పెట్టెకు దండం పెట్టేవాడు. తెలుసా, ఇవి దేవునికి కోపము తెప్పించే కార్యం. అందుకనే ప్రభు అన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు దగ్గర. మొదట దేవునికి ఇష్టము లేని 15 చూశా, మరలా దేవుని రాజ్యానికి వారసులు చెయ్యని 10 చూశా. ఇంకోటి చూడండి, వాక్యములో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన 21:8. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడతారు. మొత్తం 8 ఉన్నాయి. చూసారా ఎన్నున్నాయి? ఇందులో కూడా దేవుని రాజ్యానికి దూరం చేసే కార్యాలు ఇవన్నీ. ఒక విశ్వాసిని దేవుని రాజ్యానికి దూరం చేసే కార్యాలు ఇవి. అందుకని మనము పిరికి వారిగా కూడా చెప్పాలి, ఉండకూడదు. పిరికి వారిగా ఉండకూడదు. తెలుసా, పిరికోళ్ళంటే మా బల్లిని చూస్తే కొంతమందికి భయం కదా, పిల్లిని చూస్తే కొంతమందికి భయం. అలా భయపడుతున్నారని కానీ నువ్వు ఇంకా వెంటబడి తరిమావా, ఎదురు తిరిగారంటే ఈసారి కుక్కకు కూడా భయపడ. అర్థం చేసుకోండి, పిరికోళ్ళంటే ఈ పిరికితనం కాదు. అర్థమైందా? నీకు జ్వరం వచ్చింది, అమ్మో ప్రార్థనకు పోయినందుకు వచ్చింది, భయపడమాక. ఆ పిరికితనము నీలో ఉండకూడదు. యేసయ్యను వెంబడించటం ద్వారా నీవు నష్టపోతావన్న భయము నీలో ఏమాత్రము ఉండకూడదు. తాత్కాలికంగా నష్టపోయినా, ప్రారంభములో నష్టపోయినా, తుదకు దేవుడు నిన్ను మహాభివృద్ధి చేస్తాడు. బైబిల్లో భక్తుడైన యోబు గారు మొదట అన్నీ కోల్పోయాడు. 42:12 ఉంది, రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. మొదట అన్ని కోల్పోయినప్పుడు భయపడిన వాడు కాదు, పిరికివాడిగా మాట్లాడిన వాడు కాదు. తెలుసా, మరణం వరకు నా నీతిని విడువక గట్టిగా చెప్పాలి పట్టుకొందును అన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచాలి. ఎప్పటిదాకా? మరణం వరకు. వేళ మరణం వచ్చినా సరే నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకుంటా.
యోబు గారి యొక్క ప్రతిజ్ఞ అద్భుతం అండి. పిరికివాడు కాదు యోబు గారు. దేవుని బిడ్డలు ఎవరైనా సరే పిరికివారిగా ఉండకూడదు. అసలు భయము అనేది సైతానుకు సంబంధించింది, ధైర్యము అనేది దేవునికి సంబంధించింది. అందుకనే బైబిల్ మొత్తములోనంట భయపడకుము అనే మాట 365 మార్లు వ్రాయబడిందంట. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఎన్ని మార్లు? 3. సంవత్సరానికి రోజులు ఎన్నో తెలుసా? 365 రోజులు. భయపడొద్దని దేవుడు చెప్పింది ఎన్ని మార్లో తెలుసా? 300. అంటే దాని అర్థం ప్రతిరోజు దేవుడు మనతో చెబుతున్నాడు, భయపడకుము. ఏం చేయకూడదు? భయపడకు. ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలు భయపడవలసిన పని లేదు. మనలో ఉన్నవాడు, చెప్పాలి, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇంకెందుకు భయం? ఇంకెందుకు భయం? ప్రియులారా, ఆత్మీయ జీవితంలో పిరికితనం ఉండకూడదు. ప్రభు ఉన్నాడు మనతో, ప్రభు ఉన్నాడు మనలో, ప్రభు ఉన్నాడు మన మధ్యలో. మనము భయపడవలసిన పని. కనుక ఈ 8 లక్షణాలు లేక 8 పద్ధతులు లేక 8 యొక్క ఈ సిమ్టమ్స్ నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా వాటిని సిలువ వేయాలి. చూడండి, తర్వాత మరొక వాక్యములు చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21-22 వచ్చిన. మార్కు సువార్త 7:21 నుండి 22. లోపల నుండి అంటే ఇంకేంది అనుకుంటామని, ఇంట్లో నుంచో, చర్చిలో నుంచో, వాళ్ళ ఇంట్లో నుంచో, వీళ్ళ ఇంట్లో నుంచో అనుకుంటామని దేవుడు అంటున్నాడు. లోపల నుండి అనగా మనుష్యుల హృదయాలలో నుండి, ఇంక చదువుమ్మా, దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును. మొత్తం 13 ఉన్నాయి. ఎన్ని? 13 ఉన్నాయి. దురాలోచన ఎక్కడి నుండి వచ్చింది? మనుష్యుని యొక్క హృదయములో నుండి. నీ హృదయంలో ఒకవేళ దురాలోచన ఉంటే నువ్వు దేవుని రాజ్యములో ప్రవేశించడం అసాధ్యం, అసాధ్యం. ఈ దురాలోచనలు ఏం చేయాలి? అమ్మా, సిలువ వేసేయాలి, సిలువ వేయాలి. దేవునికి ఇష్టము లేని ఈ 13 కార్యాలను ఏం చేయాలి? సిలువ వేయాలి. ప్రియులారా, అప్పుడు నీ హృదయం అంతా చాలా శుద్ధిగా ఉంటుంది. ఒక ఆయన చెప్పాడు, ఒక దైవజనుడు, వినండి. మనుష్యుని హృదయంలో నుంచి 13 ఉన్నాయి కదా, ఇవి అలాగే ఉంచుకొని నువ్వు వచ్చి మందిరంలో కూర్చొని దేవుని మాటలు వింటుంటే దేవుని మాటలు అక్కడికి వచ్చి ఆగిపోతాయి. అంటే ఎందుకని? హృదయం నిండా 13 దురాలోచనలు, అహంభావం, జారత్వం, ఇవన్నీ హృదయం నిండా ఉన్నాయి. దేవుని మాటలు హృదయంలోకి వెళ్ళడానికి స్థానము లేదు. కొంతమందికి హృదయం నిండా చెడు. దేవుని మాటలు ఎక్కడికి వెళ్తాయి? వెళ్ళాలంటే ముందు వీటిని బయటికి చెప్పాలి, పంపాలి. నీ ఇల్లు 50 మందికి పడద్దు అనుకో, 50 మంది సరిపడేంత ఇల్లు అనుకో. 50 మంది వచ్చారు, ఇల్లు నిండుంది. ఇంకో 10 మంది వస్తే ఏం చేస్తారు? బయట నిలబడదు. ఏం అర్థం కావట్లేదా? తెలుగులో చదువుతున్నా నేను, అరవములో చెప్పట్లే, ఇంగ్లీష్లో చెప్పట్లే. 50 మందికే సరిపడద్ది నీ ఇల్లు. 50 మంది వచ్చారు, ఇల్లు ఇంటి నిండిపోయింది. ఇంకో 10 మంది వచ్చారు అనుకో, ఏం చేస్తారు? బయట. ఎందుకు అమ్మా? ఇంట్లో స్థలము. 10 మంది లోపలికి రావాలంటే లోపల ఉన్నోళ్ళు 10 మంది
నీ హృదయం అంతా చెడుతనముతో నిండిపోయిందనుకో, దేవుని మాట లోపలికి వెళ్ళాలంటే లోపల స్థలము, వీటిని నువ్వేం చేయాలంటే సిలువ, అప్పుడు దేవుని మాటలు నీలోనికి వస్తాయి. దేవుని మాటలు బయట నిలబడి ఉన్నాయి. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో వ్రాయబడింది, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి, అయ్యా తలుపుది. మనమేమంటున్నా, హౌస్ఫుల్ నిండిపోయింది, తలుపు వేసేసాము, ఇప్పుడు తీసే పని. ప్రభు అంటే అక్కడ దినమంతా నా చేతులు చాపబడి ఉన్నవి. ఆమె ఆయన అక్కడుండి తలుపు తడుతూనే అప్పుడు తలుపు తీస్తున్నా, ఆయన మాత్రం తలుపు తడుతూనే, తలుపు తీయండి అయ్యా. ఏమవుద్దంట తలుపు తీస్తే? చదువుమా, తలుపు మీలో ఎవడైనా తలుపు తీసిన ఎడల నేను లోపలికొచ్చి అతనితో నేనును నాతో అతడును కలిసి భోజనము. అద్భుతం. వీళ్ళరా, ప్రభు వస్తానంటుంటే నువ్వు నేను ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రావడానికి మన హృదయమును ఏం చేయాలి? ఖాళీ చేసి శుద్ధిగా. హౌస్ఫుల్ బోర్డు పెడితే ఇంకెట్లా? హౌస్ఫుల్ బోర్డు పెడితే ఎలా? నీ హృదయం అంతా చెడుతో నిండిపోయింది. దేవుని మాటలు ఒక్కటి కూడా నీ హృదయంలోనికి రావడానికి స్థలము చేస్తున్నా. జాగ్రత్త. ప్రభు ఈ రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు, నీ హృదయాన్ని నువ్వు ముందు శుద్ధి. బైబిల్లో అత్యంత ప్రాముఖ్యమై ప్రజాదరణ అనేక మంది రక్షింపబడడానికి కారణమైన వాక్యం ఏంటో తెలుసా? నా కుమారుడా నీ హృదయము నాకు. ఇంకా హృదయము గురించి అనేక విషయాలు చెప్పబడ్డాయి. హృదయ శుద్ధి గలవారు చెప్పాలి ధన్యులు, పరలోక రాజ్యము. చూసారా? కాబట్టి హృదయాన్ని ఏం చేసుకోవాలి మనము? శుద్ధిగా. ఎలా? ప్రతి దినం నీ కాళ్ళను వంచు దేవుని సన్నిధిలో. ప్రతి దినం వాక్యము చదువు, దేవుని గ్రంథమును. ప్రతి దినం దేవుని సన్నిధిలో సాగిలపడు. నీ హృదయాన్ని నువ్వు వాక్యము ద్వారా శుద్ధి చేసుకుంటా. వాక్యం మనలని శుద్ధి చేస్తుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాక్యం మనలని శుద్ధి చేసింది. అందుకని ఈ వాక్యమును నీ హృదయములో భద్రపరచుకో. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2-3 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశాన్ని, అంటే నేను చెప్పే మాటలను, నేను చెప్పే వాక్యాన్ని నువ్వు మరవద్దు. నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. అవి నీకేం చేస్తాయో తెలుసా? దీర్ఘాయుష్యును, సుఖజీవముతో గడుపు సంవత్సరములను నీకు ఇచ్చును. సంవత్సరములు సుఖజీవం, దీర్ఘాయుష్యునిస్తాయి దేవుని మాట. నీ హృదయములు దేవుని మాటలుంటే దీర్ఘాయుష్యు నీకు ఇవ్వబడుతుంది. దీర్ఘాయుష్యును పొందుకుంటా. హృదయంలో దేవుని మాటలు లేకపోతే నీకు అల్పాయుష్ వచ్చింది. జాగ్రత్త, నీ ఆయుష్ కాలము తగ్గిపోతుంది. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నా మాటలు నీ హృదయంలో, చదువు అక్కడ, నా మాటలు నీ హృదయంలో కంఠభూషణముగా ధరించుకునుము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలి. ఆమె ఎక్కడ రాసుకోవాలి? పుస్తకములో రాసుకుంటున్నావు, మంచిదే. అవి తీసి నువ్వు ఎక్కడ ఎక్కించుకోవాలి?
కొన్ని వాక్యాలు మన హృదయములో ఉండునుగాక. ఎందుకో తెలుసా? రానున్న రోజుల్లో దేవుని యొక్క రాకడ కాలంలో వాక్యము కరువవుద్ది. వాక్యం ఏమవుద్ది? ఈ బైబిల్ దొరకదండి. దొరకనప్పుడు నువ్వేం చేస్తావు? ఎవరన్నా బైబిల్ ఇస్తే చదువుదాం అనుకుంటారు, అసలు బైబిలే. అప్పుడు ఏం చేయాలో తెలుసా? మన హృదయములో బైబిల్ ఉండాలి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచని హృదయములు ఏముండాలి? అప్పుడు నీవు ఎప్పుడైనా ఏ వాక్యమైనా ఎత్తి ప్రభు సన్నిధిలో. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తా, కొన్ని వాక్యాలను ఎక్కడ పెట్టుకోవాలి? హృదయములో పెట్టుకోవాలి. జాగ్రత్త. ఎక్కడో కాదు. కొంతమంది అన్నీ గుర్తుంటాయమ్మా, వాక్యం మాత్రం గుర్తుండు. ఒక ఆమె అయ్యా నేను ప్రార్థనకు వెళ్తా అని భర్తను అడిగి వచ్చిందంట. సరే వద్దంటే వెళ్తున్నాం, సరే ఎల్లు అన్నాడంట. ఆయన వచ్చింది, కూర్చుంది. మొదలుపెట్టిన కొంచెం సేపుకు నిద్రపోయి. ఏం చేసింది? నిద్రపోయి. ప్రార్థన అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమే నేను వద్దంటే వెళ్ళావు, ఏమి నేర్చుకొచ్చావు, ఏం చెప్పాడంటే అదేందో కానీ బో చెప్పిండు అయ్యా అన్నదంట. ఏంటిది? ఆ బో ఏందో చెప్పమంటే అంటాడంట. ఆమె అదేందో నయ్యా గుర్తు లేదు, బో చెప్పిండు. బో చెప్పినందుకు వినటానికి నువ్వు వచ్చింది. ఒక్క మాట అన్న నీకు గుర్తుండదా? ఇంటికి వెళ్ళగానే ఒకవేళ ఉన్న పాటున ఉన్నట్టుండి నీ భర్త అడిగాడనుక ఏ వాక్యం చెప్పాడు, ఏమిన్నావు, ఏ వాక్యం విన్నావు అని చెప్తే అడిగితే నువ్వు ఒక్క మాట అయినా నువ్వేం చేయాలి? అమ్మ చెప్పండి, ఏం చేయాలి? నాకు కాదు, ఎవరికి? మీ ఆయనకు. ఎవరికి? నిన్ను రమ్మంటే రాలేదు, నేను చెప్పను పనబాక. ఒక్క మాట అయినా అంటే రోజొక్క మాట నీ హృదయములో దాచిపెట్టుకుంటే హృదయము నిండా వాక్యమే. ఆమె హృదయము నిండా వాక్యం. గుర్తుంచుకోవాలి. రాకడలో బైబిల్ కరువైనప్పుడు నీ హృదయములో ఉన్న వాక్యం తీసి ప్రభువును మహిమపరచగలవు. ఆమె తర్వాత మాటలు చూడండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29, 30, 31 వచనాలు చదవాలి. రోమా అట్టి వారు దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, హింస చేతను నిండుకొని, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరమును, నరహత్య. ఇక్కడ మొత్తం 21 చెప్పాడు దేవుడు. ఎన్నే? అమ్మయ్యా, గుండె పగిలిపోయేలా ఉన్నాయి. ఏమిటి? ఎన్నున్నాయి? మొత్తం కలిపితే 67 అయ్యాయి. ఆమె ఎన్ని? బైబిల్లో గ్రంథాలు ఎన్నో తెలుసా? చెప్పాలి. 66. నా సిగ్గుపోద్దమ్మ మీరు చెప్పకపోతే. ఎవరన్నా వచ్చి సంఘంలో ప్రశ్న వేసిరండి, మొత్తం బైబిల్ ఎన్ని గ్రంథాలంటే మీరు కామ్గరని మీ సేవకుడు ఏమి సేవకుడు, మీరేమి అంటారు. అందుకని చెప్పండి, బైబిల్లో గ్రంథాలు ఎన్ని? 60. ఇప్పుడు చెప్పాలి, దుర్గుణాలు ఎన్ని? 67. 60 బైబిల్ గ్రంథాలను మించిపోయాయి. బైబిల్ గ్రంథాన్ని అక్కడంట ఆ అబ్బకు రోజు మందు తెచ్చి ఎత్తుండంట తాగడానికి. కొడుక్కే డబ్బులు ఎత్తుండు, కొడుకు ఏం చేస్తుండు? మందు తెచ్చిస్తాడు. తెచ్చిచ్చేటప్పుడు మధ్యలో వీడు సగం దాగి నీళ్ళు పోసి తెచ్చిస్తుండంట. వీడికి తెలియదు. ఇక ఒకరోజు ఒక బాటలు దారా అని పంపితే వీడు ఆ 2 బాటలు దాగి వీడికి 1 బాటలు తెచ్చాడంట. వీడు అంటున్నాడు, అరే నన్ను మించి చెప్పాలి, నన్ను దేంట్లో? తాగడములో. దేంట్లమ్మా? చెడు ఎప్పుడు ఎక్కువ ఉండిద్ది, మంచి ఎప్పుడు తక్కువ. చెడ్డోడు ఎక్కువ మాట్లాడతాడు చెప్పాలి, మంచోడు కాస్త తక్కువ మాట్లాడతాడు. అలాగే గ్రంథాలు 66, దుర్గుణాలు 67. ఎన్ని? వీటిని మనం ఏం చేయాలి? ఇంటికి పోయి కనుక్కొని రేపు చెప్తానంటారు. ఏం చేయాలి?
సిలువ వేయాలి. ఈ 67 దుర్గుణాలను మనం ఏం చేయాలి? సిలువ వేయాలి. అప్పుడు పౌలు వలె మనం చెప్పగలం. ఏమని తెలుసా? నేను క్రీస్తుతో కూడా దుర్గుణాలను ఏం చేశాను? ఇక నా యందు జీవించువాడు యేసయ్యా. చప్పట్లు కొట్టి ప్రభువును అలా చెప్పగలగాలి ప్రియులారా. దేవుని వాక్యములో లోతుగా ధ్యానిస్తే వీటిని సిలువ వేయటం అంత సులువు కాదు. సిలువ వేయడం అంత సులువు కాదు. మరి ఎలా అయ్యా? చదవండి. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం, 6-7 వచనాలు. జకర్యా గ్రంథం 4:7. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఈ కార్యము. వీటిని సిలువేయాలంటే మన శక్తి చాలదు. వీటిని జయించాలంటే మన శక్తి చాలదు. అందుకని వాక్యములో దేవుడు అంటున్నాడు, శక్తి చేతనైనను చెప్పాలి, బలము చేతనైనను కాక దేవుని ఆత్మ చేతనే ఈ కార్యాలు జయించగల. యోహాను సువార్త చూడండి 16వ అధ్యాయం చివరి వచనం. యోహాను సువార్త 16:33 వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ, ఈ 67 ద్వారా శ్రమ. ధైర్యము తెచ్చుకొనుడు, అయితే నేను లోకమును జయించా. నువ్వు నేను కూడా వీటిని ఏం చేయాలి? జయించాలి. నీ శక్తి చాలుద్దా? అందుకనే అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, అయ్యా నన్ను బలపరచువాని యందు నేను సమస్తము. దేవుడు బలపరిస్తే మనం ఏ కార్యమైనా చేయగలం. చూడండి ఆ వాక్యాన్ని చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనం. 2వ వచనం చదువు. అప్పుడు నాతో మాటలాడుచున్న వాని ఆత్మ నాలోనికొచ్చి నన్ను నిలువబెట్టెను. మనం నిలబడలే, దేవుడు నిలబెట్టాలి. అర్థమైందా? మన శక్తి చాలదు. అందుకని 105వ కీర్తన చదవండి, 4వ చరణం. 105వ కీర్తన 4వ చరణం. దేవుణ్ణి వెదకుడి, ఆయన బలమును ఎదుకయ్యా. ఈ చెడును నేను జయించలేకపోతున్నానయ్యా, నీ బలము నాకు కావాలయ్యా అని ప్రభువుని అడుగుదాం. ప్రభు వచ్చి మనలను బలపరిచి లేవనెత్తి నిలువబెట్టి ప్రతి దుర్గుణాన్ని జయించునట్లు చేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య